కృష్ణా జిల్లా పెడన రైతుల్ని అధికారులు నట్టేట ముంచారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి అసలు బాధిత రైతులకి బదులు ఇతర ఖాతాల్లో పంట నష్టపరిహారం డబ్బుల్ని జమ చేశారు. రైతుల్ని నిండా ముంచిన ఈ వ్యవహారం తాజాగా బట్టబయలైంది. న్యూట్రిషన్ చేసుకునే వ్యక్తిని వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా నియమించుకుని ఈ తతంగాన్నంతా నడిపించినట్లుగా తెలిసింది. మొత్తం 3,72,00,000 రూపాయల స్కామ్ వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తోంది. ఫేక్ అకౌంట్లు సృష్టించి సుమారు 4 కోట్ల రూపాయల్ని గోల్మాల్ చేసిన వ్యవహారం రైతులకి తెలియడంతో వారంతా ఏకమై ఏవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేసి ఏవో శ్రీనివాసరావు, నాగమల్లేశ్వరరావులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని, లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతామని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి సింగరాయపాలెం, బల్లిపర్రు, మరగ, నందమూరు, కొంకేపూడి పెద్ద రైతులందరూ వచ్చి మరి ఆందోళన చెందడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి మొన్న జరిగినటువంటి సార్వా క్రాప్లో డ్యామేజ్ జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం వారు నష్టపరిహారం కింద కొంత అమౌంట్ శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసి తయారు చేసిన లిస్టులో అనేక అవకతవకలు జరిగినాయి. దాంట్లో సుమారుగా 3,72,00,000 వరకు అవకతవకలు జరిగినాయని చెప్తున్నారు. దాని మీద పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దాని మీద ఏవో సరైన సమాధానం చెప్పలేదు. ఆ దగ్గర లిస్టులు లేవని చెప్తున్నాడు ఆయన. ఆల్రెడీ రైతులు, భూమి లేని రైతులకి అమౌంట్ పడటం కూడా జరిగింది. మరి దాంట్లో కొంతమంది దళారులు డబ్బులు తీసుకుంటాం, కొంతమంది దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది. దీంట్లో అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో రాజకీయ నాయకులు వస్తుంది. ముందు ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరైతే భూమి లేని రైతుల దగ్గర డబ్బులు పండియో వాళ్ళే కలెక్ట్ చేసుకున్నారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. దీన్ని కుట్రను బయటికి తీసి సంబంధిత అధికారులు తగ్గ చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాను. సింగరాయపాలెం రైతులండి. ఈ సింగరాయపాలెం, కట్లపల్లి, మరక, కొంకేపూడి, నందమూరులో ఇన్పుట్ సబ్సిడీలో పెద్ద స్కామ్ జరిగింది. 3,70,00,000 అంటున్నారు. ఇంకా వివరాలు బయటికి రాలేదు. ఆల్రెడీ ఏమైందంటే అసలు పొలం ఉన్నవాడిది ఆన్లైన్లో పొలం సర్వే నెంబర్ రైతుది, ఆధార్ కార్డు నెంబర్ రైతుది, బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు కూడా రైతుది కాదు. టమాటాలు అమ్ముకునేవాడిది, చెప్పులు